ప్రభు అయిన యేసు క్రీస్తు వారి నామం పేరిట మీ అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను. అందరూ బాగున్నారా? కొన్ని విషయాలు దేవుడు నా యందుంచి ఉన్నాడు, వాటిని మీ అందించాలని ఆశపడుతున్నాను. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 6వ వచనం. దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించున్నట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండుడి. దేవుని వాక్యం ఈ రీతిగా సెలవిస్తుంది. ప్రతిదానికి ఒక సమయము కలదు. ఆయనకు కూడా ఒక సమయం ఉంది. నిన్ను తప్పకుండా దేవుడు హెచ్చిస్తాడు. నిన్ను తప్పకుండా దేవుడు వాడుకుంటాడు. నిన్ను తప్పకుండా దేవుడు ఒక ఉన్నతమైన స్థితికి తీసుకువెళ్తాడు. దేవుడు నిన్ను తప్పకుండా హెచ్చించి ఘనపరుస్తాడు. చాలాసార్లు మనం ఏం చేస్తూ ఉంటాము అనంటే, మనముగా త్వరగా నేను బయటికి రావాలి, త్వరగా నేను అందరికీ పరిచయం అయిపోవాలి, త్వరగా నేను గొప్పవాడిని అవ్వాలి అని చాలాసార్లు మన ప్రయత్నాలు మనం చేస్తూ ఉంటాం. కానీ దేవుడు ఒక వ్యక్తిని గనక బయటకు తీసుకొని వస్తే, దేవుడు ఒక వ్యక్తిని గనక ప్రజలందరికీ పరిచయం చేస్తే, అది జీవిత కాలానికి అతనికి ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా, ప్రయోజనకరంగా ఉంటుంది. పరిశుద్ధ గ్రంథంలో దేవుని వాక్యం ఏమని సెలవిస్తుందంటే, తగిన సమయమందు ఆయన మిమ్మల్ని హెచ్చించును గనుక ఆయన బలిష్టమైన చేతుల క్రింద దీన మనస్కులై ఉండుడి. ఆయనకు ఒక సమయం ఉందండి. ఆ సమయం వచ్చినప్పుడు తప్పకుండా నిన్ను హెచ్చిస్తాడు, తప్పకుండా నిన్ను ఘనపరుస్తాడు. కొన్ని రోజులు, కొన్ని సంవత్సరాలు మన జీవితాల్లో కరువులు అనుమతించబడతాయి, పేదరికం అనుమతించబడుతుంది, ఇబ్బందులు అనుమతించబడతాయి. అయినను వాటన్నిటిని సహిస్తూ నీ జీవితంలో వాటిన్నిటిని భరిస్తూ ముందుకు వెళ్తే ఒకరోజు తప్పకుండా విజయాన్ని నువ్వు చూడగలుగుతావు. ఇదే పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 9వ వచనాన్ని మనం ఒకసారి చదువుకుందాం. తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన సర్వకృపానిధి అగు దేవుడు కొంచెము కాలం మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మల్ని పూర్ణులనుగా చేసి స్థిరపరిచి బలపరుచును. దేవుడు ఏం చేస్తాడంటే, కొంతకాలం మనము శ్రమపడేటటువంటి పరిస్థితులను మన జీవితంలో అనుమతిస్తాడు. ఒక వ్యక్తి పాత నిబంధన గ్రంథంలో మనం జ్ఞాపకం చేసుకుంటే, యోసేపు దేశము కాని దేశం, భాష కాని భాష, ఆ ప్రజల మధ్యలో ఒక బానిసగా బ్రతికాడు. చెయ్యని నేరానికి శిక్షను అనుభవించాడు. కానీ ఆ శిక్షలో ఎంత మాత్రమో ఇది నాకెందుకు వచ్చింది, నేను ఎందుకు అనుభవించాలి అని ఎప్పుడు తనకు తానుగా నిరుత్సాహపడలేదు, బాధపడలేదు, దేవుని కూడా దూషించలేదు. ఆ పరిస్థితులన్నింటినీ అనుభవిస్తూ, ఆ శ్రమలన్నిటినీ అనుభవిస్తూ ముందుకు వెళ్ళాడు. కొన్ని దినాల తర్వాత దేవుడు అద్భుత రీతిగా అతన్ని బానిసగా ఉన్న వ్యక్తిని ఆ దేశానికి ప్రధానిగా మార్చాడు. మన జీవితంలో కూడా ప్రియమైన సహోదరుడా, సహోదరి, కొద్ది కాలము ఓపిక పడితే, కొన్ని దినాలు శ్రమలు మన జీవితంలో అనుమతించబడినప్పుడు వాటిని మనం స్వీకరిస్తే తప్పకుండా దేవుడు ఒకరోజు నిన్ను హెచ్చిస్తాడు, నిన్ను ఘనపరుస్తాడు, నిన్ను పూర్ణునిగా చేస్తాడు, నిన్ను ఒక ఉన్నతమైన వ్యక్తిగా మారుస్తాడు. మన జీవితంలో మనముగా తొందరపాటు నిర్ణయాలు తీసుకొని గొప్పవాడిని అయిపోవాలని నువ్వు ప్రయత్నాలు చేస్తే కొన్నిసార్లు ఫెయిల్యూర్స్ ఎదుర్కొనే అవకాశం ఉంది. కానీ దేవుడు గనక నిన్ను ఒక ఉన్నత స్థితికి తీసుకెళ్తే, దేవుడు గనక నిన్ను ఒక ఉన్నతమైన స్థితిలో పెడితే, అది ఎప్పటికీ నీకు ఆశీర్వాదకరంగా ఉంటుంది. ఇటు మాటలు మన జీవితంలో దేవుడు ఫలభరితం చేయునుగాక. ఆమేన్.